అందరికీ నమస్కారాలు. తెలుగు వెలుగు జాతీయ సాహిత్య వేదిక నేను చదువుతున్నటువంటి కవిత శీర్షిక అక్షరము వలయు కుక్షి జీవనుల. చదువుతున్నది డాక్టర్ భమిడిమర్రి కమలాదేవి, ఊరు న్యూఢిల్లీ. నా కవిత శీర్షిక అక్షర కిరణాలు. అక్షరంబు వలయు కుక్షి జీవనులకు, అక్షరంబు జిఫకు ఇక్షురసం. అక్షర సత్యాలేవి, క్షరము కానివి, స్థిరమైనవి, శాశ్వతమైనవి అక్షరాలు. మహాదేవుని ప్రసాదాలు, పరమశివుని భిక్ష ఇవి. మహారుద్రుని ఢమరుకనాదాలే అక్షరాలు. జ్ఞానప్రదాయకాలు, దివ్య ప్రమోదకాలు, ఆలోచన తరంగాలు, భావ ప్రకటనలు అక్షరాలు. అజ్ఞానాన్ని తొలగించే వెలుగుదివెలు అక్షరాలు. ఆ అక్షర జ్ఞానాన్ని అందించేదే చదువు, విద్య. విద్య వలన కలుగు విజ్ఞానం. జ్ఞాన సంపన్నులు కావాలంటే చదువుకోవలసిందే. మంచి నడవడికను, ప్రవర్తనను అలవర్చేదే విద్య. అదే అక్షర జ్ఞానం. తీర్చిదిద్దుతుంది విద్య విశ్వమానవునిగా. ఆ అక్షరము, విద్య, చదువు నాలుకకు చెరకు రసము వంటివట. భవితకు బాట, మార్గదర్శి విద్యే. కేవలం పొట్టకూటికే కాదు, మనుగడనే నేర్పేది విద్య. కాకూడదు వింత పశువు విద్యాహీనుడై. అందుకే అంతం లేనివి, అనంతమైనవి, ఉల్లాసభరితం, ఉత్తేజపూర్వకమైనవి, ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించేవి, మనసులను స్వాంతనపరిచేవి అయిన అక్షర జ్ఞానము అవసరము మనవాడికి. ఇంకా చెప్పాలంటే సుఖదుఖాల వాహిని, నిరంతర స్రవంతి, ఆలపిస్తుంది ధర్మానికి స్వాగత గీతం, పలుకుతుంది అధర్మానికి చరమ గీతం. న్యాయాన్ని రక్షిస్తుంది, అన్యాయాన్ని తరిమి కొడుతుంది. జ్ఞాన దీపిక అక్షరం, మార్గదర్శి అక్షరం, మంచి చెడులను బోధించేది అక్షరం. ఆ అక్షరాలే ఆహార్యము, ఆ అక్షరాలే ఆకారము. సృజనాత్మకకు మూలం అక్షరాలే కదా. అక్షరాలే ఆటలు, అక్షరాలే పాటలు, అక్షరాలే బాటలు. సాహితీ వినీలాకాశంలో స్వేచ్ఛాభయంగాలు, వాగ్దేవి వీణా తంత్రుల నాదాలు అక్షరాలు. ఆ అక్షరాలే కావాలి మానవులకు. అక్షరము లోకరక్షితం. అక్షరాన్ని మనం రక్షిస్తే రక్షిస్తుంది మనలను ఆ అక్షరము. విరజిమ్మబడాలి ఆ అక్షర కిరణాలు మానవుల హృదయాకాశంలో. ధన్యవాదాలండి.